ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో 14 అంశాల గురించి వాళ్ళు మాట్లాడిరు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏమైంది అంటే ఈ పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకాలు ఎప్పుడు జరిగిరు అని కూడా క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏమంటానంటే 1956 ఫిబ్రవరి 20 తారీఖు నాడు. ఎప్పుడు అంటున్నామండి? 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఏమంటున్నాం సార్? 1956 ఫిబ్రవరి 20వ తేదీన మనకు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. సార్ ఏం జరిగింది సార్? పెద్ద మనుషుల ఒప్పందము జరిగింది. అవును జరిగింది. అయితే ఏంది మరి ఈ రోజున మన నాయకులు సంతకాలు చేశారు. ఏమని? ఓకే ఈ అంశాలను మేము పరిశీలన చేస్తాం అని చెప్పి ఇరు ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ నాయకులు సంతకాలు చేయడం జరిగింది. సార్ ఎవరు సంతకాలు చేసిరు సార్? ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇక్కడ సంతకాలు చేయడం జరిగింది అన్న. ఓ సారు ఎవరు సంతకాలు చేసిరని మళ్ళీ నన్ను అడగొద్దు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కలిసి సంతకాలు చేసిర్రు. ఎన్నడు చేసిర్రు? 1956 ఫిబ్రవరి 20 తారీఖు నాడు. ఏమని చేసిరని మళ్ళీ మీకు డౌట్ వస్తుంది కదా. ఏమని సంతకాలు చేసిర్రు అంటే ఈ అంశాలపైన ఏమంటున్నామండి? ఈ అంశాల మీద మేము చర్చ జరుపుతాం. ఈ అంశాలపైన మేము చర్చ జరుపుతాం. ఈ అంశాలను మేము విశ్లేషిస్తాం. ఏం చేస్తాం? విశ్లేషణ చేస్తాము. ఇవి అంగీకారంగా ఉన్నాయా లేవా అనే అంశాలను మేము తెలుసుకుంటాం. ఇవి అంగీకారమా కాదా అనే ముచ్చట్లు కూడా మేము చూస్తాం అని చెప్పి వీళ్ళు ఆలోచన చేసుకుంటామని చెప్పి వీటిపైన సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నడు సంతకాలు చేపట్టినారు అంటున్నా? 1956 యొక్క ఫిబ్రవరి 20 తారీఖు నాడు వాళ్ళు సంతకాలు చేయడం జరిగింది. ఎవరు సంతకాలు చేసిరు? ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ నాయకులు ఈ రోజున సంతకాలు అనేటివి చేయడం జరిగింది. ఓకే డన్. నెక్స్ట్ ఏమంటున్నా, ఇక అయిపోయింది. మనోళ్ళంతా ఢిల్లీ నుంచి హైదరాబాద్కు, ఆంధ్ర విజయవాడకి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం డిస్కషన్ వచ్చింది అనేది కూడా చూడాలి కదా. ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే మనోళ్ళు నన్ను అడిగారు, ఏం సార్ మరి ఏం లేదా అని అడిగారు. ఇట్లాంటి టైంలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఒక మీటింగ్ జరిగింది. తెలంగాణలో ఒక మీటింగ్ జరిగింది. ఏం జరిగింది? తెలంగాణలో మీటింగ్ జరిగింది అని చెప్తున్నా. ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణలో మీటింగ్ జరిగింది అని చెప్పి చెప్తున్నాం. ఏం జరిగింది బిడ్డ? తెలంగాణలో ఒక మీటింగ్ జరిగింది. ఏ మీటింగ్ సార్ అంటే నేను మీ అందరినీ ఏమనుకోకూరబ్బా, నేను అదే ఊరు అంటారు, నిజామాబాద్ తోలుకపోతా. వస్తారు కదా, చలో అందరు ఫ్లైట్ వేసుకొని వస్తారా? గణేష్ సార్ స్టూడెంట్స్ మీరు మినిమం ఫ్లైట్లో రారు. ఇట్లా మనం ఎటు పోతున్నాం ఇప్పుడు? నిజామాబాద్ పోతాను. యాడికి పోతాను? నిజామాబాద్ పోతున్నాం. ఆర్ యు రెడీ? ఎస్ రెడీ సార్. చలో వచ్చేసేయండి. 1900 ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా నిజామాబాద్ సదస్సు. నిజామాబాద్ సదస్సు అని రాస్తున్నా. సార్ ఏంటి సార్? నిజామాబాద్ సమావేశము అని రాస్తున్నా. ఓకే డన్. దీన్నే ఇంకా ఏమంటామంటే దీన్ని ఈ యొక్క మార్చు సమావేశం మార్చి డిక్లరేషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. దీన్నే ఇంకా ఏమంటామంటే మార్చ్ డిక్లరేషన్ అని చెప్పి కూడా పిలుస్తాం. సార్ దీన్నే ఏమంటున్నామంటే ఏమంటాం సార్? దీన్ని నిజామాబాద్ సదస్సు అని చెప్పి పిలుస్తున్నా. దీనికే ఇంకొక పేరు ఏం పేరు అంటే నిజామాబాద్ డిక్లరేషన్, మార్చ్ డిక్లరేషన్ అని చెప్పి కూడా దీన్ని పిలుస్తూ ఉన్నాము అంటున్నాం. సార్ ఏమంటున్నాం సార్? నిజామాబాదు డిక్లరేషను, లేదా ఇంకా ఏమంటున్నాం? దీన్ని మార్చ్ డిక్లరేషన్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అంటున్నాం. సార్ ఏమంటున్నా? నిజామాబాద్ డిక్లరేషన్ లేదా మార్చ్ డిక్లరేషన్ అని చెప్పి కూడా దీన్ని పిలుస్తున్నా. ఓకే డన్. ఇప్పుడు ఈ నిజామాబాద్ డిక్లరేషన్, మార్చ్ డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది? 1956 మార్చు 5వ తేదీన ఇది జరిగింది. ఎన్నడు జరిగింది? 1956 మార్చు 5 తారీఖు నాడు. ఎప్పుడంటున్నా? 1956 మార్చు 5వ తేదీన ఈ నిజామాబాద్ డిక్లరేషన్ లేదా మార్చ్ డిక్లరేషన్ అనేది జరిగింది అంటున్నా. ఓకే, ఈ సమావేశంను ఎవరు నిర్వహించినారు? ఈ సమావేశం యొక్క
నిర్వాహకులు ఎవరు? మీకు చాలా అద్భుతంగా గుర్తుండాలి ప్రతి అంశం. మన ధమాక్లో ఫీడ్ కావాలా? రైట్. ఈ సమావేశం యొక్క నిర్వాహకులు ఎవరు అంటే భారతీయ సేవక్ సమాజ్ మండలి. ఏమంటున్నా? భారతీయ సేవక్ సమాజ్ మండలి. ఏం సారు? భారతీయ, మంచిగా రాయండి, భారతీయ సేవక్ సమాజ్ మండలి. ఏమంటున్నామండి? భారతీయ సేవక్ సమాజ్ మండలి అని చెప్పి పిలుస్తున్నా. సార్ ఏమంటున్నాం సార్? భారతీయ సేవక్ సమాజ్ మండలి వారు ఈ మీటింగ్ నిర్వహించిన. సార్ ఎవరు సార్ ఈ మీటింగ్ నిర్వహించింది? భారతీయ సేవక్ సమాజ్ మండలి వారు ఈ మీటింగ్ పెట్టినారు సార్. ఎన్నడు పెట్టినారు సార్ అంటే మార్చి 5 తారీఖు 1956 సార్. మరి ఈ మీటింగ్కు ముఖ్య అతిథి ఎవరు? చీఫ్ గెస్ట్. ఈ మీటింగ్ యొక్క చీఫ్ గెస్ట్గా నేను ఎవరిని పిలుస్తున్నాను అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఎవరంటున్నా? జవహర్ లాల్ నెహ్రూ. సార్ ఎవరంటున్నాం సార్? జవహర్ లాల్ నెహ్రూ గారు దీనికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అంటున్నాం. సార్ ఎవరు వచ్చినారు సార్? జవహర్ లాల్ నెహ్రూ గారు దీనికి చీఫ్ గెస్ట్గా రావడం జరిగినది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎవరండి దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చింది? జవహర్ లాల్ నెహ్రూ గారు దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చింది. ఎస్ సార్? ఎస్. మీటింగ్ అయిపోయింది, ఇంటికి పోదామని బయలుదేరుతుంది సార్. మీటింగ్ అయిపోయింది సార్, ఇంటికి పోవాలని బయలుదేరుతుండు. పోయేటప్పుడుగా పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు మైకులు ముందట పెట్టారు. హలో ప్రధానమంత్రి గారు, ఆగండి. ఏంది మీ యొక్క అభిప్రాయం చెప్పకుండానే పోతారా? మీ ఇష్టమా? రేపు మీ అభిప్రాయం అని అడిగారు. అడిగానే ఆయన ఏం చెప్పాలి నేను అని అడిగారు. ఏదో ఒకటి చెప్తూ అంతా మీటింగ్కు ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఏమంటున్నా? పాత్రికేయ మిత్రుల సమావేశం, పాత్రికేయ మిత్రుల సమావేశం, అదే ప్రెస్ మీట్, పాత్రికేయ మిత్రుల సమావేశమును కండక్ట్ చేయడం జరిగింది. సార్ ఏం కండక్ట్ చేసినాం? పాత్రికేయ మిత్రుల సమావేశమును కండక్ట్ చేసినాం. మరి ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏ అంశం మీద మాట్లాడిండు నెహ్రూ గారు? ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో నెహ్రూ గారు ఏ అంశం మీద మాట్లాడిండు అంటే ఫస్ట్ జర్నలిస్ట్ మిత్రులు క్వశ్చన్ అడిగారు. ఏమని? సారు మొన్నటిదాకా ఆంధ్ర తెలంగాణ విలీనం వద్దు అన్నావు, విశాలాంధ్ర ఏర్పాటు సామ్రాజ్యవాద దురాకాంక్ష అన్నావు. ఏమన్నాడు ఈ పెద్ద మనిషి? విశాలాంధ్ర ఏర్పాటు సామ్రాజ్యవాద దురాకాంక్ష అని చెప్పినటువంటి వ్యక్తివి నువ్వే కదా. ఏమన్నారు? విశాలాంధ్ర. పెన్ను మార్కర్ చేంజ్ అయ్యి మంచి మార్కర్లు తీసుకోవాలి, పోరాళ్ళకు కూడా ఎఫెక్టివ్ అనిపించాలి క్లాసు. ఏమంటున్నా? విశాలాంధ్ర ఏర్పాటు సామ్రాజ్యవాద కాంక్ష అడిగినటువంటి క్వశ్చన్. ఏమన్నారు? విశాలాంధ్ర ఏర్పాటు సామ్రాజ్యవాద దురాకాంక్ష. ఏమన్నాడు? సామ్రాజ్యవాద దురాకాంక్ష అన్నావు కదా నువ్వే. సామ్రాజ్యవాద దురాకాంక్ష అని చెప్పింది ఎవరు? నువ్వే కదా. మరి అలా తెలంగాణను ఆంధ్రాను కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయి అని పెద్ద మనుషులు ఒప్పందంలా ఎట్లా మాట్లాడినావు నువ్వు అని అడిగిరు. అడగగానే ఆయన ఏమన్నా, అరే బిడ్డ నేను అంత దూరం మాట్లాడలే, అసలు మ్యాటర్ ఏందని చెప్తా.